ఆయన మహానుభావుడు విష్ణుమూర్తి ఇదిగా లక్ష్మీదేవి అండగట్టించేసి అలా పుట్లో కొలువైపోతాడు భగవంతుడు. ఎప్పుడైతే కొలువైపోయాడో ఈ లక్ష్మీదేవి ఏం చేస్తుందా, నారదాముడు వద్దకెళ్ళిందిరా. నారద నా భర్తను నారదాముడు ఏం చేశారా, ఇదిగా వెనకాబాబుడు అంటే బ్రహ్మ పట్ల బయలుదేరుతున్నారండి. ఏది మాదిరిగా బ్రహ్మ పట్ల నారదాముని లక్ష్మీదేవి బ్రహ్మ పట్ల వచ్చారు. ఇదిగా బ్రహ్మదేవుడు లక్ష్మీదేవికి బావగారు అవుతారు. లక్ష్మీదేవుడు అంతటా ఏమండి బావగారు, హరది నా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి హరది పుట్లో గొలువైపోయి అన్నహారాలు గట్టి పెట్టేసి నిద్ర ఆరాలు మానేసి పుట్లో గొలువైపోయి దాహమో దాహం అల్లాడిపోతున్నాడండి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడితో చెప్పిందో ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడా, లక్ష్మీదేవిని నారదాముని పెట్టుకుని అదిగో కైలాస బయలుదేరుతున్నారు. నాయన బాబు కైలాస పట్టాలా బ్రహ్మదేవుడు లక్ష్మీదేవుడు నారదాముడు కూడా కైలాస పట్టు వచ్చారు. ఇదిగా దాహం లాడిపోతున్నారు. మహానుభావుడికి దాహం తీర్చాలి. అలాగని మహానుభావుడు ఇద్దరు కూడా శంకరుడు బ్రహ్మదేవుడు ఆలోచించి కూడా లక్ష్మీదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు అమ్మా లక్ష్మి ఇదిగా నేను ఆవుగా మారతాను, నా తమ్ముడు శంకరుడు దూడగా మారతాడు. అమ్మా లక్ష్మి నువ్వు గొల్ల బాబవుతాను దాచుకుని సోలాపు ఎండుకోలికెళ్ళి శములు పుట్టలో ఉన్న నా తమ్ముడికి దాహం తీర్తావమ్మా అలా చెప్పేసి ఈ బ్రహ్మదేవుడు శంకరుడు అవతారంలో మారుతున్నారు. నా ఆయనే పెడదామని ఎటు మాత్రమే బయలుదేరుతున్నామని తోలుకుని నాయన బాబు ఎంత అక్కడ తల్లి నాయన ఆవులతో కూడా సోలాలు పోతుంది. ఎటు మాత్రమేనా నాయన ఈ లక్ష్మీదేవి కూడా ఎటు మాత్రమే తోలిపోతుందా నాయన బాబు ఎంత దాకా లక్ష్మీదేవి నా తల్లి
హరే చక్కగా ఆవును దున్న తోలుకొచ్చి సోలాపురి ఇంట్లో ఆవును తల్లి పత్రిక పేరు పెడుతూ పోయిందో